తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. కేరళ నాడి శాస్త్ర కార్యక్రమానికి స్వాగతం. ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్యో నమః. చూసేవాంటి భిక్షపతులకి నమస్కారం. అందరికి కూడా చాలా చక్కటి వైభవం రావాలని కోరుతూ ఆశీర్వదిస్తాను. వాస్తవానికి కర్కట రాశి వారికి సంకటం, కొద్దిగా అనుకోకుండా లేని సంఘటన, ఇన్సిడెంట్స్ ఈ మార్చి నెలలో కొద్దిగా జరగబోతున్నాయి. ఆ ఇన్సిడెంట్స్ ఏ విధానంగా జరగబోతున్నాయి, ఎలాంటి ఇన్సిడెంట్స్ జరగబోతున్నాయి అంటే ఊహించలేని ఇన్సిడెంట్స్ మీకు రావడానికి అవకాశం ఉంటాయి. ఊహించలేనివి ఇన్సిడెంట్స్ అనేవి మీకు రాబోతుంది. అంటే భయపడే విషయం లేదు, అంత భయంకరమైనటువంటి ఇన్సిడెంట్స్ ఏమి ఉండకపోవచ్చు. మీకు మెంటల్లీ టార్చర్స్, రకరకాలమైనటువంటి టార్చర్స్ పెట్టడం, రకరకాలమైనటువంటి వైబ్రేషన్ రావటం, విచిత్రమైనటువంటి వైబ్రేషన్స్ అన్నీ కూడా మీకు రావటం అనేది కూడా జరుగుతుంటుంది. సో మనసు నిమ్మలం లేకుండా పోతూ ఉంటుంది. ఈ మార్చి నెలలో మాసంలో, గత మాసం కానీ ఈ మాసంలో చాలా వరకు కూడా మీకు నెమ్మది లేకుండా పోతూ ఉంటుంది. ఆ నెమ్మది లేకపోవడం వల్లనే మనిషి కుసించిపోతూ ఉంటారు. అంటే కుసించిపోవడం అంటే ఒక బాధతో బాగా నశించిపోతుంటారు. ఎంత చేసినప్పటికీ, ఎన్ని జపాలు చేసినప్పటికీ, ఎన్ని తంత్ర సాధన చేసినప్పటికీ, ఎంత ఇది చేసినప్పటికి కూడా ఫలితాలు లేకుండా పోతుందనేసి చాలా వరకు కూడాను కర్కట రాశి వాళ్ళు బాధపడుతూ ఉంటుంటారు. వాస్తవానికి కర్కట రాశి వాళ్ళు ఐటీ రంగంలో ఉన్న వాళ్ళు కానీ, రైతులు కానీ, ఉద్యోగస్తులు కానీ, ఇతర రంగంలో ఉన్న వాళ్ళు కానీ, మరి అనేక రకమైనటువంటి చిట్ ఫండ్స్ నడిపించే వాళ్ళు కానీ అనేక రకం దగ్గర మోసపోవడానికి అవకాశాలు కనపడుతూ ఉంటుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్త వహించాలి. ఏ విషయమైనా కూడా చాలా జాగ్రత్త వహించాలి. దానివల్ల విశేషమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం అనేది కనిపిస్తుంటుంది. మార్గళి మాసత్వం అంటే ఎప్పుడైతే కూడాను ఈ యొక్క మాసం అంతా కూడాను, మార్చి మాసం అంతా కూడా చాలా విశేషమైనటువంటి మాసం. ఈ మాసంలో చక్కగా వారాయిని ఒక పూజ చేసుకోవడం, వసంత పంచమి వస్తుంటుంది కాబట్టి వారాయిని పూజ చేయటం వల్ల కూడా చాలా వరకు కూడా విశేషమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం కనపడుతుంది. ఈ యొక్క విశేషమైనటువంటి ఫలితాలు ఏ విధానంగా రాబోతుంది అంటే మీకు అనేక రకమైనటువంటి సమస్యల నుంచి బయటపడడానికి సూచనలన్నీ కనపడుతూ ఉంటుంది. ఈ సూచనలన్నీ బయటపడడానికి కోసము మీరు చాలా చక్కగా ఆ వారాయిని ఒక వ్రతము, వారాయిని ఒక స్తోత్రము, వారాయిని ఒక పూజ చేయటం వల్ల మీరు ఈ నెగిటివ్ ఎనర్జీస్ నుంచి బయటపడడానికి చాలా వరకు అవకాశం కనపడుతుంది. ఎప్పుడైతే కూడా ఈ నెగిటివ్ ఎనర్జీస్ మీరు బయటపడతారో అప్పుడే మీకు అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్ రావడం జరుగుతుంది. మీరు రైతులు కావచ్చు, అంటే రైతులు మేము వారాయిని పూజించుకోవాలంటే ఏ విధానం పూజించుకోవాలంటే చక్కగా ఇంటి దగ్గర ఏదైనా గ్రామదేవత ఉంది, ఆ గ్రామదేవత దగ్గర పోయి అమ్మవారిని కూడా వారాయినిగానే తలుచుకోండి. అన్ని రూపం ఆమెలో ఉంటుంది కాబట్టి ఆమెలో తలుచుకొని ఆమెకు ఇంత బెల్లము, ఇంత అటుకులు పెట్టి నైవేద్యం పెట్టి, కొబ్బరికాయ కుడకలు అవన్నీ పెట్టి నైవేద్యం పెట్టి కార్యక్రమాలు కానిస్తూ ఉండండి. సో దీనివల్ల చాలా అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్ రావడానికి అవకాశం కనపడుతూ ఉంటుంది. ఈ యొక్క కర్కట రాశి వాళ్ళు ఏంటి అంటే ఉద్యోగ రంగాల్లో కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం కనపడుతూ ఉంటుంది. అనేక రకమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అనేక రకమైనటువంటి కార్యక్రమంలో మనం పాల్గొనడానికి విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తుంటాయి. విజేతం పొందడం కోసం, ప్రక్రియతాన్ని పొందడం కోసం ఈ యొక్క మంత్ర సాధన అనేది చాలా అవసరము. ఈ మంత్ర సాధన లేకపోతే విజేతం అని రావటం అనేది కష్టం. ఆ మంత్ర సాధన మీ యొక్క రాశి నక్షత్రానికి సంబంధించిన వాటిని ఇవ్వటం జరుగుతుంది. ఆ మంత్రాన్ని స్వీకరించుకోవడం చాలా అద్భుతంగా ఉంటుంది. దానివల్ల మీకు ఫలితం కూడా చాలా చక్కగా కనపడడానికి అవకాశం కనపడుతుంటుంది. సర్పానికి ఎప్పుడైతే కూడాను కనిపించేవంటి సర్పానికి కూడా చక్కగా, అంటే పుట్ట ఉంటుంది కదా, పుట్టలో పాలు, ఇంత ఒక పెరుగు, పంచదార, పంచామృతం పోసి కూడా నమస్కారం చేసుకోండి. కర్కట వాస్తవాలకి చాలా వరకు మెరుగుపడేటువంటి పరిస్థితి రావటం వరకు కనపడుతుంటుంది.
చాలా వరకు కూడాను విశేషమైనటువంటి ఫలితాలు రావడానికి మనకి కనపడుతుంటుంది. వేద్యాన్ని పూజించుకొని చక్కగా ఇచ్చేసుకోవచ్చు. ధారాతీతం అంటే ఎక్కడైతే కూడాను ఉత్తరం నుండి దక్షిణానికి పోతున్నటువంటి నీళ్లు ఉన్నాయో ఆ నీటి దగ్గర వెళ్ళి చక్కగా అనుష్ఠానం కార్యక్రమాలు చేసుకోవడం, అక్కడ అమ్మవారికి చక్కగా పంచలు, పసుపు, కుంకుమ, ధాన్యం ఇవంతా కూడా వదిలిపెట్టేసి చక్కగా ఈ యొక్క కార్యక్రమం చేసుకుంటే చాలా వరకు శుభ సూచన ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళకి ఓవరాల్గా మీకు 75% చాలా వరకు శుభ సూచనగా ఉంది. 30% కొద్ది కష్టాలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా చూసి నడుచుకుంటే నేను చెప్పిన విధానంగా పరిక్రమలన్నీ చేసుకోండి. ఆ వారాయిని అనుగ్రహం వల్ల చాలా మంచి శుభ సూచనలు కనిపిస్తాయి. నమస్తే.